నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతికి కొత్త రూపులు ఏంటంటే, అమరావతిలో అంటే ఏపీ రాజధాని అమరావతి వైపు కొత్తగా అంటే అభివృద్ధి వైపు అయితే చాలా వేగంగా అడుగులు వేస్తుంది. అలాగే ఉద్యోగాలు ఏపీలో అయితే నిరుద్యోగ సమస్య ఎంత ఉందో అందరికీ తెలుసు. ఉద్యోగాల వైపు కూడా కొత్తగా అంటే చాలా ఫాస్ట్ అయితే అడుగులు వేస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఢిల్లీలో కూడా కీలక ఫైళ్లు కూడా కదిలినట్టు కూడా తెలుస్తుంది ఉద్యోగాల గురించి, ప్రభుత్వ ఉద్యోగాల గురించి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు అమరావతి పైన కీలక ఫైల్ అమిత్ షా గారి చేతిలో కీలకమైన ఫైల్ అయితే ఢిల్లీలో కదిలింది. ఏపీలో 50,000 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటారు మరి 50,000 ఉద్యోగాలు ఇంత తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే మన గత 5 ఏళ్ళలో చూస్తే ఉద్యోగాలు అనేవి అసలు నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిందో మనం చూసాం. మరి ఇప్పుడే అమరావతి అంటే కొత్త రూపురేఖలు దాల్చుతుంది అండ్ ఫాస్ట్గా కొంచెం అక్కడ వరకు కూడా ఫాస్ట్గా కదులుతుంది. మరి ఇదే సమయంలో మరి 50,000 ఉద్యోగాలు అంటే చిన్న విషయం కాదు. అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి అభివృద్ధి చెందాలి అనేది ఒక స్థిర నిర్ణయానికి రాబట్టే అమరావతి నిర్ణయానికి అభివృద్ధికి కట్టుబడ్డ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అమరావతి అభివృద్ధికి ఆటంకంగా మారిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష హోదాలు కూడా లేకుండా కేవలం 11 స్థానాలకి పరిమితం చేశారు. తర్వాత ఈ అమరావతి శంకుస్థాపన అనేది అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. అది ఒక శాస్త్రోక్తంగాను, ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక భావోద్వేగం పూరితంగా జరిగిన శంకుస్థాపన. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత అర్ధంతరంగా దాని ప్రగతికి బ్రేక్లు వేసేసింది. సడన్ బ్రేక్ అంటారు చూసారా? సడన్ బ్రేక్ వేయటంతో పాటు అక్కడ ఉండే రోడ్లని, ఆ బిల్డింగుల్ని, ఇతరత్ర మౌలిక సదుపాయాలను కూడా అక్కడి నుంచి తీసేయటానికి ప్రోత్సహించింది. ఎవరిని ఎత్తుకుపోతే ఎత్తుకుపోమని చెప్పింది. కంకర కూడా దొంగిలిచ్చారు. ఎక్కడన్నా ప్రభుత్వ రోడ్లు తవ్వుకెళ్ళిన చరిత్ర ఇండియాలో ఎక్కడన్నా ఉందా? సీడెడ్ రోడ్ అని పెద్ద రోడ్డు వేస్తే 6 లైన్ రోడ్డు, ఆ రోడ్డు కంకర కూడా ఎత్తుకుపోమని ప్రభుత్వం. అక్కడికి ముఖ్యమంత్రి గారి ఇల్లు కూతవేటు దూరంలో ఉంటుంది. తర్వాత ప్రభుత్వ సచివాలయము, శాసనసభ, హైకోర్టు కూడా కేవలం కూతవేటు దూరంలో ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధి అనేది ఆగిపోవటమే కాకుండా ఒక అడవిలాగా పెరిగిపోయింది. అమరావతిలో అడవి మధ్యలో ఈ భవనాలు చిక్కుకుపోయినాయి. ఇప్పుడు ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా అసలు ఏ బ్లాక్ ఎక్కడుంది, ఏ సెక్టర్ ఎక్కడుందని చూడాలంటే కూడా ఇవాళ పెద్ద పెద్ద తుమ్మ చెట్లని తీసేయటానికే ఒక కాంట్రాక్ట్ టెండర్ పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత భవనాలకు పెట్టిన కిటికీలు, తర్వాత తలుపులు లాంటివి కూడా ధ్వంసం చేసేసారు. చంద్రబాబు నాయుడు గారు ఆ 2019లో కనుక ఓడిపోకుండా ఉంటే ఒక 1.5-2 ఇయర్స్లో మొత్తం ఒక రూపుకి వచ్చేసాయి. కానీ ఈ ప్రభుత్వం అసలు ఒక్క పైసా కూడా దాని మీద ఖర్చు పెట్టదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక సందర్భంలో అమరావతికి మేము నిధులు ఇస్తామంటే, మేము అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయటం లేదు, 3 రాజధానులు చేస్తాం కాబట్టి మాకు అక్కర్లేదని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు దీంతో ఎక్కడా కూడా ఉపాధి అనేది రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. ఎప్పుడైతే సచివాలయ రాజధాని డెవలప్ అవుద్దో ప్రైవేట్ కంపెనీలు, ఇతరత్ర సంస్థలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు అవటం ద్వారా ఉపాధి దొరికేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 10-15 సంస్థలు మాత్రం పెట్టింది. ఇంకా చాలా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి, మేము అమరావతిలో మేము వెళ్తాము, మాకు అనుమతులు ఇవ్వండి అని. అవన్నీ కేంద్ర సంస్థలు. సపోజ్ ఇప్పుడు కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎల్ఐసి, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇలా చాలా సంస్థలు. అంటే వాళ్ళ జోనల్ కార్యాలయాలను పెట్టుకోవటానికో లేకపోతే రాష్ట్ర స్థాయి కార్యాలయాలు పెట్టడానికో అడుగుతున్నాయి. అంటే కనీసం ఒక 50-60 కనుక అలా వచ్చినాయి అనుకోండి, దాదాపు ఒక 50,000 ఉద్యోగాలు రావడం పెద్ద మాట ఏం కాదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎంత కంప్యూటరైజేషన్ అయినా కూడా మ్యాన్ పవర్ కూడా అంత అవసరం ఉంది. కాబట్టి ఈ ఫైల్ని ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వచ్చిందని చెప్తున్నారు. మొన్న అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఒక హామీ ఇచ్చారంటే, ఈ కూటమిలో తెలుగుదేశం కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కదా, ఎన్డీఏ కూటమికి. మేము కూడా మా వైపు నుంచి మీకు అమరావతికి కావాల్సిన ఎటువంటి సహాయం అయినా చేస్తాము
అమరావతి అభివృద్ధి బాధ్యతను మేము తీసుకుంటాము, మా వైపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది లేదు, అడగకుండా వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చేది కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 రాజధానులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ స్వేచ్ఛ దానికి ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నాడే చేద్దామనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా ఉండిపోయారు. దాంతో అమరావతిలో ఏమీ కూడా జరగని పరిస్థితి వచ్చింది. తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టారు. మీరేమి అమరావతి అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపొద్దు, మాకు కూడా పంపొద్దు, మేము అమరావతి మీద మాకేం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి అని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించారు. లేకపోతే కూడా ఎట్లా ఉంటాయంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ దగ్గర ఉన్న నిధులను బట్టి కానీ అవసరాలను బట్టి కానీ ఏ ఒక ప్రతిపాదనలు పెట్టకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎందుకున్నట్టు అక్కడ గోల్డ్ గిల్లుకోవటానికి ఉన్నట్ట. కాబట్టి వాళ్ళు కూడా అమరావతిని పట్టించుకోలేదు. ఈ 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ఓట్ల కోసం పెట్టాడు, 3 ప్రాంతాల ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులవుతారని. కానీ వైజాగ్లో కూడా అది ఫెయిల్ అయింది. రాయలసీమలో కూడా ఆయన సొంత జిల్లాలో కూడా ఓట్లు తెలుగుదేశంకే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశంకే ఓట్లు వచ్చినాయి, 3 ప్రాంతాల్లో కూడా వచ్చినాయి, ప్రతి జిల్లాలోనే కాదు. దాని మూలాన విఫలమైంది ఇతను చేసిన. అంటే ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ తన రెడ్డి సామాజిక వర్గాన్ని బాగా నమ్ముకున్నారు ఈసారి. కానీ అది వాళ్ళు కూడా రెడ్డి సామాజికానికి చెందిన ప్రజలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారంటే ఎంత విసిగిపోయారు అనేది స్పష్టంగా ప్రజలు ఈసారి స్పష్టంగా వాళ్ళ మార్కును చూపెట్టారు. మాకు మార్పు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా భూములు మాకు కావాలి, ప్రతిదీ మాకు చెందాలి అని చెప్పేసి. సో ఇది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారంటారా? మరి ఆయన గ్రహించినప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు గతంలో ఇంత విమర్శలకు గురి కాలేదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత వైఖరి, వివిధ వర్గాల ప్రజల్ని వేధించడం. ఇప్పుడు రెడ్డిస్ అనేవాళ్ళు చీఫ్ మినిస్టర్స్గా ఉన్నప్పుడు ఉదాత్తంగా వ్యవహరించారు, అన్ని సామాజిక వర్గాల్ని సంభావంతో చూశారు, వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా అంతే చూశారు. అంతేగాని ఈయనలాగా స్పెషల్గా చూస్తానని హామీ ఇచ్చి మోసం చేయలేదు. తర్వాత సొంత కుటుంబంలో బాబాయిని హత్య చేసి వేరే వాళ్ళు హత్య చేశారని అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. తర్వాత సొంత చెల్లిని తల్లిని కూడా చీట్ చేసి ఆ ఆస్తులు కూడా దోషేసుకుని వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళని ఈయన పదవికి ఉపయోగించుకున్నాడు తప్ప రావటానికి వాళ్ళకు ఉపయోగపడలేదు. ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గం యొక్క నైతిక ధైర్యాన్ని, నైతిక విలువలను కూడా దెబ్బకొట్టాడు. దీంతో రెడ్డి అసలైన రెడ్లు ఎవరైతే ఉంటారో మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రెడ్లు వాళ్ళు ఈయన్ని లైక్ చేయట్లేదు. అది రెండోది ఏంటంటే వీళ్ళు క్రైస్తవ మతానికి చెందిన రెడ్లు, దానితో వీళ్ళ పట్ల కూడా కొంత వాళ్ళు అసహనం ఉంది వాళ్ళకి. పూర్తిగా వీళ్ళు పూర్తి స్థాయి రెడ్లుగా వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలు రెడ్లకేమో ఈయన ఎప్పుడైనా హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు భార్యతో సహా వెళ్ళడం. ఇతను హిందూ సాంప్రదాయాలను గౌరవించే రెడ్డి సామాజిక కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఈయన అటు రెడ్డి హిందూ సాంప్రదాయాలను గౌరవించడం, దాని మూలాన్ని కూడా అన్ని వర్గాలకి ప్రజలకి దూరం అయ్యాడు, సొంత సామాజిక వర్గానికి కూడా. అది కాబట్టి ఆయన గుణపాఠం నేర్చుకోకపోయినా ప్రజలైతే గట్టి గుణపాఠం నేర్చుకున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.